మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం కలుగును గాక. ఆమేన్. ఆమోస్ 8వ అధ్యాయము 11వ వచనం 12వ వచనం చూడండి. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరూ చూడాలి. రాబో దినములందు దేశంలో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోటు చేత కలుగు క్షామము కాక యెహోవా మాటలు వినకపోటు వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి జనులు యెహోవా మాట వినుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రం వరకు, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు సంచరించుదురు కానీ అది వరకు దొరకదు. ప్రార్థన చేసుకుంటాను. పరిశుద్ధం 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 ఉంద వర్షం ఉత్తర కొట్టే వర్షం ఉత్తర కొట్టాలి. దేవానికి స్తోత్రం స్తోత్రం నాయన, దేవానికి స్తోత్రం తండ్రి. మాట్లాడించుకుంటూ మీరే కానీ నేను కాదు ప్రభా. నీ రోజు వాచలు ప్రతి ఒక్కరు నీ ధ్యానం నీకు అంగీకారంగా మీరే చేయమని ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని పరిలోష్యవుతుంది. తండ్రి స్పర్శదాతుడే వారి వందనాల ప్రభా. ఆమేన్. మాట్లాడుతున్నాడంటే దేవాది దేవుడు సర్వాధికారుల సృష్టికర్త సర్వోన్నత దేవుడు అండి. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. వాక్యం రెండొంచుల కక్కం కీళ్ళలోంచి మురుగులోంచి బయటకు లాగేస్తుంది. అలాంటి వాక్యము మనం ఎంతవరకు చదువుతున్నాం, ఎంతవరకు ధ్యానిస్తున్నాం, ఎంతవరకు స్తుతిస్తున్నాం, ఎంతవరకు ఆరాధిస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో గోజాడుతున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత విశ్వాసాన్ని కృపను తీసుకొచ్చాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉండుట అసాధ్యము. ఆయన ఉన్నాడని పరము దయచేయవాడని నమ్మినప్పుడే కార్యం జరుగుతుంది, లేకపోతే కార్యం జరగదక్కడ. వాక్యము మన పాదములకు దీపమైనది, అది వెలుగై ప్రకాశిస్తుంది. ఆ వెలుగులో మనం ఎంతవరకు నడవగలుగుతున్నాం, ఎంతవరకు జీవించగలుగుతున్నాం. వాక్యం అని వెలుగులో నడవాలి. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యందు ఉండను, వాక్యము దేవుడై ఉండను. ఆయన సరిహద్దులే మన మధ్యలో ఉంటాడు. ఇద్దరు ముగ్గురు ఉన్న దగ్గర దేవుడు ఉంటారని సెలవు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమోస్ గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమొచ్చినట్టుగా రాబో దినములందు దేశంలో నేను క్షామం పుట్టింతును, రాబో దినములందు
దేశంలో శ్యామం పుట్టింతును అది అన్నపానం లేకపోవడం చేత కలుగు శ్యామం కాక యెహోవా మాటను వెనుకపోవడం వలన కలుగు శ్యామంగా ఉంటాయి. ఎందుకంటే దేవుని మాటలు జీవపు ఊటలు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. సర్వాధికారులు సృష్టికర్త సర్వోన్నతుల దేవుడు ఆయన. ఎందుకంటే మనం చేస్తున్న తప్పిదాల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అన్నపానముల గురించి కాదు, భోజనం గురించి కాదు, మనం చేసిన పాపాల బట్టి, మోసాలను బట్టి, దగాల బట్టి ప్రతిదీ కూడా. ఎందుకంటే దేవుడికి ఇష్టంగా ఉండలేకపోతున్నాం. అందుకు ఆయన బాధపడుతున్నాడు. ఆమోసు గ్రంథంలో యోనా ఉన్నాడు. ఆయన చాలా పెద్ద ప్రవక్త యోనా. అలాంటి పెద్ద ప్రవక్త దేవుని మాటలు జీవపు ఊటలైన దేవుడు చెప్పాడు, నిడోపురానికి వెళ్ళి వాళ్ళందరూ మానవుడు చెప్పు అన్నాడు యోనాను. నిడోపురానికి వెళ్ళకుండా దర్శికి వెళ్ళే షిప్పెక్కుతాడు. దేవుని మాట నేనెందుకు వినాలి? అక్కడికి వెళ్ళి చెప్తే వాడు మారిపోతారేమో. ప్రవక్తకే అసూయ మచ్చలు ఉన్నప్పుడు మామూలుకి ఎలా ఉంటుంది? అదే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ నిడోపురానికి వెళ్ళి చెప్పమన్నప్పుడు దర్శికి వెళ్ళి షిప్పెక్కేస్తాడు. వెళ్ళి అడుక్కెళ్ళి నిద్రపోతున్నాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అప్పుడు దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఎందుకంటే దేవాది దేవునికి తెలియదంటే ఏమి లేదు, అంతా తెలుసు. చూచే దేవుడు, గమనించే దేవుడు, పరిశీలించే దేవుడు, పరిశీలించే దేవుడు అయినా అడుక్కెళ్ళి నిద్రపోయినా ఎక్కడి నువ్వు దాకున్నా బయటకు లాగేస్తున్నాడు దేవుడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. మనుషులు మభ్య పెట్టినట్టుగా దేవుడిని మభ్య పెడతారంటే కుదరదు. ఇక్కడ ఆయనకి అన్నీ తెలుసు. అప్పుడు తుఫాను ప్రారంభమైపోయింది. షిప్ తలకిందులైపోతుంది. అందరూ కూడా షిప్ యజమాని చూస్తున్నాడు, అందరూ ఏం చేస్తున్నారని చెప్పి. అప్పుడు అతను చెప్పాడు, మీ దేవుడిని ప్రార్థించాను, షిప్ తిరగబడిపోయేలా ఉంది, తుఫాను ప్రారంభమైపోయింది. ఎందుకంటే యోనాకు బుద్ధి చెప్పాలని దేవుడు అలా చేశాడు. మనకి అలాగే బుద్ధి చెప్తాడు. అందుకంటున్నాడు కదా ఆయన. ఏమొచ్చున్నాడు? రాబో దినముల యందు దేశంలో శ్యామం పుట్టింతును అది అన్నపానములు లేకపోవడం చేత కలుగు శ్యామము కాక యెహోవా మాటను వెనుకపోవడం వల్ల కలిగే శ్యామంగా ఉండదు. ఇదే యెహోవా వాక్కు. అందుకంటున్నాడు దేవుని మాటలు పట్టించుకోవట్లేదు. మన ఆలోచనలు మన పద్ధతి అనుకుంటున్నాం. నిన్నవ కూడా అలాగే అనుకున్నాడు యోనా. అప్పుడు అన్నాడు, అందరూ కూడా సీటీలు వేశారు, ఎవరి వల్ల తప్పు జరిగిందని. షిప్లో సీటీ వేస్తే యోనా మీద వచ్చింది. ఎప్పుడైతే యోనా మీద వచ్చిందో అప్పుడు యోనాకు అర్థమైపోయింది అక్కడ. అప్పుడు యోనా అంటున్నాడు, నన్ను సముద్రంలో పడేయండి, అప్పుడు దాని తుఫాను ఆగదు. ఎందుకంటే కొంతమంది వర్షం చంపేస్తారు ఈజీగా, కానీ కొంతమంది చంపలేదు. మనస్సాక్షి గర్తిస్తుంది. అతను సముద్రంలో పడేయమన్నా వాళ్ళు పడేయలేకపోతున్నారు. నన్ను పడేయకపోతే మీరందరూ చచ్చిపోతారు, మీరందరూ చనిపోతారు, అందులో సముద్రంలో పడేయండి అని చెప్తున్నాడు అక్కడ యోనా. ఇక లాభం లేదు. ఎందుకంటే నేను చేసిన తప్పిదానికి దేవుడేసిన శిష్యుడు. దేవుడు ఏం చేశాడు? ఎందుకంటే వెంటనే మనుషులు చంపాడు. కొంచెం శిక్ష పడాలి, తెలియాలి తప్పు అంటే ఏంటో, ఎందుకు తప్పు చేసాం, ఏంటి పాపం చేసాం, ఎందుకు ఇలా జరిగింది అని దేవుడు తెలియపరుస్తున్నాడు అక్కడ. వెంటనే చంపేస్తే ఏముంది, నిమిషంలో ప్రారంభమవుతుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. సర్వసత్యవంతుడు సర్వోన్నతుల దేవుడు అయినా అల్పయు వేగయు నేనే, ఆదియు అంతము నేనే, సమస్తము నేనే, సర్వాధికారుల సృష్టికర్తని దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు అక్కడ. అప్పుడు పడేసిన సముద్రంలో ఇక పడేయకపోతే లాభం లేదు. పడేసిన వెంటనే దిమాగలో రెడీగా ఉన్న నోరు ఆలోచించడం, డైరెక్ట్ కడుపులో వెళ్ళిపోయాడు ప్రేగుల్లోని. యోనా మామూలు చేపలు చేసేటప్పుడే అసహ్యంగా ఉంటుంది, తింటాం కానీ చాలా అసహ్యంగా ఉంటుంది. అలాంటిది ఆ కడుపులో ప్రేగుల్లోకి వెళ్ళిపోయాడు చేపలు, దిమగల కడుపులోకి. మనకి ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి అక్కడ. అందుకంటున్నాడు కదా ఇక్కడ. ఏమో చెప్తున్నాడు ఇక్కడ 12వ వచనం. కాబట్టి జనులు యెహోవా మాట ఎదుగుటకి
ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకును ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు సంచరించుకుని కానీ అది వారికి దొరకదు. మారు మనసు పొందితేనే కానీ, పశ్చాత్తాపడితేనే కానీ అది దొరకదు. నువ్వు పశ్చాత్తాపడాలి. దేవుడు ఇచ్చిన సమయాన్ని నువ్వు వినియోగించుకున్నప్పుడే అప్పుడే దేవుడిని క్షమించమని అడుగుతాడు. మంచిగా క్షమించమని అడిగినప్పుడే దేవుడు అప్పుడు మనం క్షమిస్తాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అప్పుడు యోనా దుఃఖంలో కడుపులోకి వెళ్ళిపోయిన తర్వాత అసహ్యంగా తట్టుకోలేకపోతున్నాం. అది అటు ఇటు కూడా తిరిగేస్తున్నాడు కదా, కదిలిపోతున్నాడు లోపల కడుపులో. ఎంత భయంకరమైన శిక్ష అది, అది మామూలుగా కాదు. అప్పుడు అంటున్నాడు, ప్రభా నన్ను క్షమించు, నేను తప్పు చేశాను, నన్ను ఎలాగైనా క్షమించి నీ కానుకలు సమర్పించుకుంటాను, నేను అన్నీ ఇస్తాను, అన్నీ చేస్తాను, నన్ను బయట కక్కే అని దేవుడు అడుగుతున్నాడు అక్కడ. వెంటనే కక్కేలా చేయడు కదా దేవుడు అక్కడ. తెలుసుకోవాలి. 3 రోజులు ఆ దుర్ముఖ కడుపులో ఉండిపోయాడు. ఆ పేద అనుభవిస్తూ, ఆయన క్షమాపణ అడుగుతూ, ఆయన వేడుకుంటూ ఆ విధంగా ఉన్నాడు. 3వ రోజుకి బయటికి కక్కేశాడు అన్నాడు చేపలు. బయటికి కక్కే అన్నాడు దేవుడు. అది బయటికి కక్కేసిన తర్వాత అప్పటికైనా మారాడా? మారలేదు. ఎందుకంటే మానవుడే జవాది మారు. అప్పటి వరకు ఆ బాధ అనిపించిన తర్వాత కూడా మనం చేసేవాళ్ళు మనం చేస్తూనే ఉంటాం. అది విజయం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. బయటకు వచ్చిన తర్వాత నిరూపరాడు డైరెక్ట్గా వెళ్ళి చెప్పు అన్నాడు దేవుడు అక్కడ. ఎక్కడ నాగే ఉంటే కుదరదని చెప్పాడు అక్కడ. అలాగే ప్రభా మేడకైనా మనస్ఫూర్తిగా ఆ ఊరు వెళ్ళి వాళ్ళతో చెప్పాలని అనుకోలేదు అక్కడ. వాళ్ళు మారిపోతారేమో. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఒక కుటుంబం మారాలని, ఒక మనిషి మారాలని మనం అనుకుని మనస్ఫూర్తిగా మనం సేవ చేసిన రోజున దేవుడు కార్యం జరిగిస్తాడు. ఎవరికైనా చెప్పేటప్పుడు కూడా మనస్ఫూర్తిగా చెప్పాలి. అడ్డగుడ్డమని చెప్పకూడదు. వాళ్ళు మారకూడదని అనుకోకూడదు. అక్కడ మారాలి. అప్పుడే దేవుడు మనం చేసిన దానికి ఫలితం ఉంటుంది. అక్కడ సంతోషపడతాడు ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. ఇక్కడ కూడా అక్కడికి వెళ్ళి ఊరాతను నిలబడి వెళ్ళి లోపలికి కూడా వెళ్ళలేదు. ఊరు లోపలికి వెళ్ళి చెప్పలేదు. ఊరు బయట ఉంటే చెప్తున్నాడు. నినోపురానికి దేవుడు ఉగ్రత వచ్చింది, దేవుడు చంపేస్తానంటున్నాడు, మీరు మారకపోతే అని మామూలుగా నామకార్థంగా చెప్పేసేసాడు. ఊరుకున్నాడు. అది దేవుడు రాజుగారు కిరబెట్టేట్లు చేశాడు. ఎందుకంటే వీడు చేసిన తప్పదని తెలుసు కాబట్టి యోనా చేసింది. అందుకు ఆయన రాజుగారు కిరబడిలా చేసినప్పుడు అప్పుడు రాజుగారు చాటి పెంచాడు. దేవుడు మంచోడు కాబట్టి మనకు తెలియపరచాడు. లేకపోతే మనందరం కూడా ఆయన ముఖంతో పలిగిపోతాం. అందువల్ల ఉపవాస ప్రార్థన చేయండి. అందరూ కూడా ఉపవాస ప్రార్థన చేసిన రోజున దేవుడు కనికరిస్తాడు మన గ్రామాల గురించి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. సర్వ సృష్టికర్త సర్వోన్నత దేవుడైన అప్పుడు ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన చేశారో దేవుడు చాలా సంతోషపడ్డాడు. నేను చెప్పిన దానికి వారు లోబడ్డారు. ఎందుకంటే దేవుడికి లోబడాలి. మనం అందుకంటున్నాడు దేవుడికి లోబడాలి. పాపం చేసిన స్త్రీని రాళ్ళతో కొట్టి చంపేస్తున్నారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే రాళ్ళతో కొట్టి చంపేస్తున్నారో అప్పుడు అందరూ రాళ్ళు పట్టుకొని రెడీగా ఉన్నారు కొట్టి చంపేయడానికి. అప్పుడు దేవుడు అన్నాడు, మీలో ఎవరు పాపం చేయలేదో వాళ్ళు మొదటగా రాయి వేసి కొట్టి చంపేయండి అన్నాడు దేవుడు అక్కడ. కొట్టి చంపేయండి. మీరు పాపం చేయలేదని మీ మనస్సాక్షి కనిపిస్తే నువ్వు రాళ్ళతో కొట్టి చంపే, తప్పలేదు. అందరూ తప్పు చేసిన వారు, చేయలేని వారు ఎవరు లేదు. అందరూ తప్పు చేసిన వాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అందరూ రాళ్ళు విడిచిపెట్టి ఎవరి దాన్ని వారు వెళ్ళిపోయారు. అప్పుడమ్మా ఇక పాపం చేయకు. ఒకే మాట. ఎందుకంటే దేవుని మాటలు జీవం మూట ప్రతి మనిషిని మార్చేస్తాయి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇంకా పాపం చిరుకుపో. అలాగే ప్రభాని ఆయన బాధను పట్టుకొని కన్నీరు కాచింది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూడా యోనాని దేవుడు క్షమించినప్పటికీ కూడా ఊరాత నుండి చెప్తున్నాడు. అక్కడ
అందరూ మారిపోయారు. ఊరంతా ఉపవాస ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. అందరూ మారిపోయారు, మంచిగా అయిపోయారు. అప్పుడు దేవుడు సంతోషపడుతున్నాడు. ఇంకా వాళ్ళ మీద ఉగ్రత చూపించలేదు దేవుడు అక్కడ. ఎందుకంటే మనము కూడా తప్పులు చేసినప్పుడు క్షమించమన్నాడు కదా దేవుడిని. మళ్ళీ ఆ తప్పు చేయకూడదు. కుక్క వాద్య చేస్తున్న రీతిలో ఉంటుంది మన బ్రతుకు. మళ్ళీ తప్పు చేస్తే ఎప్పుడైతే దేవుడి దగ్గర నువ్వు ఒప్పుకుంటావో అప్పుడు మళ్ళీ తప్పు చేయకూడదు. మంచిగా మారడం నేర్చుకోవాలి. దేవుడితో కలిసి జీవించాలి, ఆయనతో బ్రతకాలి. ఆయన లేకపోతే మనం ఉండలేదు, మనం జీవించలేదు. అందుకంటున్నాడు కదా ఆయన, రామము దినవయందు దేశంలో శ్యామం పుట్టింతను అది అన్నపానము లేకపోవడం చేత కలుగు శ్యామం కాక యెహోవా మాటలు వినకపోవటం వల్ల, యెహోవా దేవుని మాట వినకపోవటం వల్ల వాళ్ళు కలుగు శ్యామంగా ఉంటాడు. ఇదే యెహోవా వాక్కు. దేవుడి మాటలు వినకుండా, దేవుడి మాట నువ్వు చెవులు పెట్టకుండా ఉన్న మూలాన్ని ఇలా జరుగుతుంది. నువ్వు తప్పు ఒప్పుకుంటున్నావు, తప్పు క్షమించమని అడుగుతున్నావు. కానీ అది మనస్ఫూర్తిగా తప్పు క్షమించమని అడగాలి. మళ్ళీ తప్పు చేయడానికి ఇష్టపడకూడదు. ఎందుకంటే నువ్వు ప్రార్థనలో వాక్యంలో ఉంటే తప్పు చేయడానికి ఇష్టపడదు. పాపం చేసిన స్త్రీ, దేవుడు వెళ్ళాడు పాపం స్త్రీ కోసమే, ఆమె కోసమే మాట్లాడడానికి వెళ్ళాడు. ఆమె వచ్చి 1 గంట సమయంలో నీళ్ళు చేదుకుంటుంది. ఎవరు రానవరాన్ని ఊరి దగ్గరికి. అందువల్ల 1 గంట సమయంలో వచ్చి చేద వేసి చదువుకుంటుంటే దేవుడు వచ్చి అంటున్నాడమ్మా, నాకు దాహం వేస్తుంది, నీరు పోయామని. మనం దేవుడి దగ్గరికి వెళ్ళలేదనుకో ఆయనే మన దగ్గరికి వస్తాడు. నువ్వు మారలేదనుకో ఆయనే వస్తాడు. మామూలుగా రాడు, దెబ్బ కొట్టనిస్తాడు. దెబ్బ కొట్టి కిక్కరు పడిపోవాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, తల్ల కిందలిగా చేసేస్తాడు ఆయన. దాహం వేస్తున్న నీరు పోయాము అన్నప్పుడు నువ్వెప్పుడికి నేను సమీరాన్ని ఎలా పోస్తాను అంటుంది అక్కడ. పర్వాలేదు పోయామా అన్నాడు. నేను పోయాను. అమ్మా నీకు ఇచ్చే నీరు దాహము దప్పిక వేస్తుంది. మనం మంచిగా తాగుతున్నాం, ఎన్నిసార్లనే తాగుతున్నాం రోజంతట్లో. ఎందుకంటే అది దాహం తీరటం లేదు. ఈ మంచినీళ్ళు ఎన్ని తాగినా అది దాహం తీరటం లేదు మనకి. దేవుని వాక్యము అది దాహం తీరుస్తుంది. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. జీవజలము చాలా మన బాడీలోంచి, బ్రెయిన్లోంచి బాడీలో ప్రవేశిస్తుంది దేవుని వాక్యం. అది నువ్వు మర్చిపోలేవు. నువ్వు ప్రతిరోజు చదువు, అది నీ కట్టుబాటు అయిపోతుంది. ఆ వాక్యం నీకు నువ్వు ప్రతిరోజు చదివినప్పుడు ఆ వాక్యాన్ని నీ కట్టుబాటు అయిపోతుంది. అందుకే అంటున్నాడు కదా, అబద్ధ ప్రభు తంచుక్రీస్తు వచ్చినప్పుడు దేవదూత మధ్యాకాశంలో వాక్యం చెప్తుందట. ఇలా కూర్చొనే వాక్యం వెంటనే వెళ్ళకపోతున్నానే, నీరసం వచ్చేస్తుంది, నడునొప్పి వచ్చేస్తుంది. అలాంటప్పుడు అది మధ్యాకాశంలో దేవదూత తిరుగుతూ చెప్తున్నప్పుడు అది ఎంతవరకు ఆ వాక్యం మనం వినగలం. బైబిల్ చెప్పేస్తారు అబద్ధ ప్రభు తంచుక్రీస్తు వచ్చినప్పుడు. వాక్యం ఉండదు, ఎవరు చెప్పరు, చంపేస్తారు, సేవకులను చంపేస్తారు. వాక్యం చెప్పే వాక్యం ఏముండదు అక్కడ. అప్పుడు ఈ వాక్యము నువ్వు మననం చేసుకోవాలి, నెమరు వేసుకోవాలి. దేవుని వాక్యాన్ని నువ్వు నెమరు వేసుకున్నప్పుడే దేవుడిని కాపాడగలడు. అక్కడ అబద్ధ ప్రభు ఎందుకు వస్తాడు? దేవుడు దానికి కూడా సాతానికి దేవిస్తాడు. తన బిడ్డలను శోధించడానికి దేవుడి సమయాన్ని ఇస్తాడు. అప్పుడు దేవుడు దగ్గరికి రాడు. అది శోధించేటప్పుడు దగ్గరికి రాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జీవాధిపతి దేవుడు, సర్వాధికారి, సృష్టికర్త, సర్వోన్నతుల దేవుడు ఆయన. దేవుడి దగ్గరికి రాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకు వాక్యాన్ని మనం ఎవరు వేసుకోవాలి. ఈ పాపం చేసిన స్త్రీ అప్పుడు అంటుంది, నాకు జీవజలం ఒకటి ఇస్తానన్నావు కదా ప్రభా, మరి నాకు జీవజలం ఒకటి ఇచ్చావా అని అడుగుతుంది. అమ్మా నీ భర్త తీసుకురా, అప్పుడు ఇస్తాను. ఎందుకంటే ఎక్కడ పట్టుకుంటే ఆ మనిషి మారుతాడో దేవునికి తెలుసు. ఎక్కడ కీ వచ్చితే మారుతాడో మనిషి దేవునికి తెలుసు. అలాగే ప్రభా మరి నాకు భర్త లేడు కదా. అవును, నీకు 5 భర్తలు ఉండేవారు కదా.
హృదయాంతరంగాన్ని చూసే దేవుడు, హృదయాన్ని పరిశీలించే దేవుడు. అంతరంగం చేసిన ప్రతి పాపాన్ని బయటకు లాగేస్తాడు దేవుడు. అక్కడ వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. కీడులోంచి మూర్ఖులోంచి బయటకు లాగేస్తాడు పాపాన్ని. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నీ మాటలలో దోషం ఉన్నది, నీ చూపులో పాపం ఉన్నది, నీ మాటలో దోషం ఉన్నది. అందుకంటున్నాడు, నీ నడిచే మార్గంలో కూడా నీ క్రియను బట్టి, నీ నడుపులను బట్టి, నీ ప్రవర్తన బట్టి జడ్జ్మెంట్ తీర్పులోకి వచ్చేస్తుంది. నువ్వు పెట్టి నడుస్తున్నా సరే మనుషులు పట్టించుకోకపోవచ్చు, కానీ దేవుడు పట్టించుకుంటాడు. ఎందుకు వెళ్తుందో ఆ సొంతంగా ఆ రోడ్డు ఎందుకు వెళ్తుంది? ప్రతిరోజు అటుపక్కే వెళ్తుంది, అటుపక్కే వెళ్తున్నాడు అతను. మనం పట్టించుకోకపోవచ్చు. అందుకంటున్నాడు, భర్త మీద నమ్మకం, భార్య మీద నమ్మకం, అది పట్టించుకోకపోవచ్చు, కానీ దేవుడు పట్టించుకుంటాడు. అక్కడ దేవుడు చూస్తాడు, నువ్వు నడిచే ప్రతిది కూడా ఆయన గమనిస్తాడు. అందుకంటున్నాడు కదా, నీకు 5 భర్తలు ఉన్నారు కదా అన్నాడు. వెంటనే ఆయన బాధల మీద పడి కన్నీటి కాల్చింది, గెలిచింది. నేను తప్పు చేశాను ప్రభా, నన్ను క్షమించు ప్రభా అని చెప్పి. అలాగే దేవుడు మనం అడుగుతున్నాడు, నువ్వు క్షమించమని అడుగు. నువ్వు దేవుని బాధలు పట్టుకొని కన్నీరు కాల్చు. అందుకంటున్నాడు కదా ఇక్కడ ఏమొచ్చున్నాడు. కాబట్టి జనులు యెహోవా వాడి వెతుకుటకై ఈ సముద్రము నుండి ఆ సముద్రం వరకును, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుతారు, కానీ అది వరకు దొరకదు. ఉత్తర దిక్కు నుండి దక్షిణం వరకు, దక్షిణం నుండి ఎందుకంటే పడబడి వరకు, ఇవన్నీ కూడా సముద్రంలో నువ్వు ఎన్ని చేసినా అది దొరకదు. దేవుడు ఇవ్వడు, మారితేనే కానీ ఇవ్వడు. నువ్వు మారుమూసి పొందితేనే దేవుడు ఇస్తాడు. అప్పుడు ఆమె లేచి 500 జనాంగాన్ని ప్రభువుని తీసుకొచ్చి 3 రోజులు వాక్యం చెప్పించింది. అక్కడ చాలా మందిని మార్చింది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. కాబట్టి జనులు యెహోవా మాట వెతుకుటకై ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించదు. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమొచ్చున్నాడు ఇక్కడ, యెహోవా మాట వెతుకుటకై దేవుని మాట కోసం, దేవుని ప్రేమ కోసం, దేవుని ఆదరణ కోసం వెతుకుతున్నాడు మానవుడు. ఎంత వెతికినా నీ తప్పులను ఒప్పుకోకపోతే దేవుడు దొరకడు. నువ్వెంత వెతికినా ఈ సముద్రం నుంచి ఆ సముద్రం, ఆ సముద్రం నుంచి ఈ సముద్రం, ఎక్కడెక్కడ నువ్వు తిరిగేసినా నీ పాపాలు మాత్రం నువ్వు ఒప్పుకోకపోతే దేవుడు క్షమించాడు. అతని పాపాలు ఒప్పుకోవాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, మానవ నైజం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు నీ పుట్టుకే పాప పుట్టుక, నీ నైజమే పాప నైజం. కానీ యేసు ప్రభుని పరిశుద్ధాత్మ ద్వారా పుట్టించేవాడు దేవుడు ఎక్కడ? అందుకు పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించాడు. మామూలుగా కాదు, మానవ స్వరూపంలో పుట్టాడే కానీ ఆయన పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు. అందులోనే ఉన్నది ఆ పవర్. దేవుని వాక్యములో ఉన్న పవర్, యేసయ్యలో ఉన్న పవర్, యేసు నామములో ఉంది, యేసు మాటలో శక్తి ఉంది, యేసు మాటలో ప్రభావం పవర్. ఆ శక్తి అలాంటిది, ఆ ప్రభావం అలాంటిది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? సముద్రం వరకును, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుతాడు, కానీ అది మనకు దొరకదు. దేవుని దగ్గర మన పాపాలు ఒప్పుకుంటేనే అది దొరుకుతుంది, లేకపోతే దొరకదు దేవుడు. ఎందుకంటే అది ప్రేమ. మనకు దొరకాలంటే మన పాపాలు ఒప్పుకోవాలి. మన సమస్యలు, ఎందుకంటే మనము ఎంతోమంది ఇతరుల్ని మోసం చేయాలని, దగ్గర చేయాలని, ఏమేమో చేయాలని ఏదో అనుకుంటాం, కానీ అది మనకు ప్రయోజనం లేదు. అతను వాడిని మోసం చేయాలనుకున్నా అది ప్రయోజనం ఉండదు. దేవుడు వాడిని మార్చేస్తాడు, మంచిగా చేస్తాడు. ఇక్కడ పత్రిక చదవండి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జీవాధిపతి దేవుడు, సర్వాధికారి, సృష్టికర్త. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:12 చూడండి. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రభువుకే. సహోదరులారా, నా కచరుడు, నా అన్నదమ్ములారా, నాకు సంభవించినవి సువార్త మరి ఎక్కువగా ప్రభువుకే. వాక్యము
తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి వాక్యాలు. ఎక్కడెక్కడికి వెళ్ళిపోవాలి, కొండల్లోకి గుట్టల్లోకి. ప్రతి ఒక్కరు మారిపోతున్నారు. దేవుడు రాకడలో ప్రతి మనిషి మారిపోతాడు. అందుకంటున్నాడు కదా ఇక్కడ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వారు మోకాలు యేసు నామమున వంగినట్లును, ప్రతి వారి నాలుకయు తండ్రైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకోవాలి. యేసుక్రీస్తుని ఒప్పుకోవాలి. నా దేవుడు, నా తండ్రి అని ఒప్పుకోవాలి. నోటితో ఒప్పుకోవాలి. నేను ఒప్పేసుకున్నాను కదా, నేను తాటికాయలా తల ఒప్పేశాను కదా అంటే కుదరదక్క. నోటితో ఒప్పుకోవాలి. యేసు ప్రభువే నా దేవుడు అని చెప్పి ఒప్పుకోవాలి. ప్రతి ఒక్కరు నువ్వు చెప్పేటప్పుడు కూడా ఆ మాటలు దేవుడు వింటాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు కదా. హిజ్కియా రాజుకుడితో ఇంటి మీద క్యాన్సర్ వచ్చి బాధపడుతున్నప్పుడు వారు మంత్రి గారిని అడిగాడు, రాజుగారు ఏ దేవుడు గొప్పవాడయ్యా అని అడిగాడు. అక్కడ యేసు ప్రభువే గొప్పవాడండి అన్నాడు. అలాగా అన్నప్పుడు చుట్టుపక్కల రాజులందరూ పరామర్శించడానికి వచ్చారు. మరి మనకు బాగోపోతే మన చుట్టాలు ఎలా వస్తారు పరామర్శించడానికి? అలాగే రాజుగారి దగ్గర కూడా చుట్టుపక్కల రాజులందరూ వచ్చారు. వచ్చి అడుగుతున్నారు, ఇలాంటి జబ్బుగల ప్రజలు కదా, నువ్వు ఎలా దేవుడు నమ్ముకున్నావు అని అడుగుతున్నారు. నా దేవుడు చాలా గొప్పవాడు, నన్ను స్వస్థపరిచేస్తాడు, ఏం పర్వాలేదు అని చెప్పన్నాడు. నీకు ఆ నమ్మకం ఉంటే పర్వాలేదు అని వాళ్ళు వెళ్ళిపోతారు. దేవుడు హిజ్కియా మాట ఆలకించాడు. నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, నాకు ఆ నమ్మకం ఉందనే మాటకి దేవుడు సంతోషపడిపోయి 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించాడు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించాడు. కానీ సాక్ష్యం చెప్పలేదు. ప్రతి మనిషి కూడా సాక్ష్యం చెప్పాలి. దేవుడు చేసిన మేళను బట్టి సాక్ష్యం చెప్పాలి. అది చెప్పలేదు. ఆ తర్వాత యెషయా పంపించాడు ప్రవక్తని, సాక్ష్యం చెప్పలేదు, చెప్పాలి. అప్పుడు ఏంటయ్యా మరి ఇంత బాగైపోయావు కదా, బాగైపోయిన తర్వాత దేవుడు అక్కర్లేదా, దేవుడి గురించి మనం చెప్పక్కర్లేదా అని చెప్పన్నప్పుడు ఇందులో చెప్పవలసిన విశేషం నాకు అనిపించలేదు అన్నాడు. ఇందులో చెప్పవలసిన విశేషము నాకు అనిపించలేదు. ఇంతవరకు దేవుని ప్రేమను చూసావు కానీ ఆయన ముఖంతో చూడాలి, ఇప్పుడు నుంచి చూస్తున్నాడు. ఇప్పుడైతే కదా మాట్లాడుతున్నాడు ఇక్కడ, అదే చూపుతున్నాడు. ఏమొచ్చినాడు? అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వారు మోకాలు యేసు నామమున వంగినట్లును, ప్రతి వారు నాలుకయు తండ్రైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామములకు పైనామాన్ని అనుగ్రహించాడు. అన్ని నామముల కన్నా పైనామం వేసి చెప్పలేదు. అప్పుడన్నాడు, ఈ ఆస్తుపాస్తులు కొల్లగొట్టుకుపోతున్నారు బొమ్మలో రాజు, నీ బిడ్డను అపస్సుగా తీసుకెళ్ళిపోతున్నాడు, ఈ రాత్రికి నేను చంపేస్తున్నాడు. ఎంత ప్రేమించాడో దేవుడు, స్వస్థత ఇచ్చాడు. అంత కోపం వచ్చింది దానికి. ఎందుకంటే ఇంకో మాట మాట్లాడితే బాగుంది అక్కడ, ఇందులో చెప్పవలసిన విశేషం నాకు కనిపించలేదు అన్నాడు అక్కడ. అందుకు చాలా బాధ కలిగింది దేవుడికి. అక్కడ ఈ దినం ఇలా కూర్చున్నామంటే అది దేవుడి కృప. ఎంతమంది చనిపోతున్నారు, ఈ కొత్త సంవత్సరం చూడలేకపోతున్నారు. అలాంటి దేవుడు మనకి ఎన్నో ఆధిపత్యాలు ఇచ్చినప్పుడు మరి ఆయన స్తుతించడం తప్పులేదు కదా, ఆయన కనపరచడం తప్పులేదు కదా, ఆయన స్తోత్రించడం గొప్పతనం లేదు కదా అక్కడ. ఎందుకంటే ఆయన స్తుతించినప్పుడు ఆయన సంతోషపడతాడు. లెక్క లేనట్టు మాట్లాడాడు అక్కడ దేవుడిని. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమొచ్చినాడు ఇక్కడ? 1వ అధ్యాయము 12వ వచనం. ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని పేతురుమైన సేవలో వారందరికీ తక్కిన వారందరికీ స్పష్టమయ్యారు. ఏమంటున్నట్టుగా, సహోదరులారా, నాకు సంభవించిన సువార్త మరి ఎక్కువగా ప్రబలమవుటకే వాక్యం చాటించబడిపోవాలి. ప్రతి మూలమూలకు వెళ్ళిపోవాలి. దేవుడు రాకడలో ప్రతి ఒక్కరు మారిపోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఎవరు అన్యులుగా ఉండకూడదు. అందుకంటున్నాడు, ప్రభుల మట్టుకు సమకూడదని మీరు తెలుసుకొని కోరుచున్నాను.
ఎలాగనగా నా బంధకములు క్రీస్తు వెంటనే కలిగినవని వేతనమైన శరణలో వారందరికీ తగ్గిన వారందరికీ స్పష్టమైన. ఎందుకంటే బంధకాలు మనలో చాలా బంధకాలు ఉన్నాయి. కుటుంబ సమస్యలు, భర్త సమస్యలు, బిడ్డల సమస్యలు, అప్పుల సమస్యలు, ఎన్నో బంధకాలు ఉన్నాయి మనకి. ఆ బంధకాలు విడుదల చేసుకోవాలంటే దేవుని ప్రార్థన ద్వారా ఆ బంధకాలు విడుదల చేసుకోవాలంటే అప్పుడు దేవుడు అది విడుదల చేస్తాడు, మంచి చేస్తాడు. అందుకంటున్నాడు కదా, మరియు సహోదరులైన వారు ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునకు స్థిర విశ్వాసము గలవారే. ఎందుకంటే దేవుని యందు స్థిర విశ్వాసము కలిగి ఉండాలి, నమ్మకం కలిగి ఉండాలి దేవుని యందు. అప్పుడే ఈ బంధకాలు విడుదలవుతాయి, మంచిగా చేస్తాడు. నీవు కన్నీటి చేద్దాం, దేవుడు నాకు కావాలి కానీ నీవు బరుడను నాకు వద్దంటున్నాడు. కన్నీటి ప్రార్థన జవాబు దేవుడు అంటే ఎంతవరకు మనం కన్నీరు కాస్తున్నాం, ఎంతవరకు దేవుని సభ్యులు ఏడుస్తున్నాము. అందుకంటున్నాడు దేవుడికి. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకుల మూలంగా ప్రభువుకు స్థిర విశ్వాసం గల వారే నిర్భయముగా దేవుని వాక్యం బోధించడం మరి విశేష ధైర్యం తెచ్చుకోండి. తారమ్మ గారు తెలుసు కదా, మన సోమయ్య గారి అమ్మగారు. ఆమెకు బాగోలేదు, చాలా సీరియస్గా ఉంది, బ్లడ్ తక్కువగా ఉంది, ఎయిడ్స్ కూడా పడిపోతున్నాయి. నేను వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాను. ఎందుకంటే ఇక సీరియస్ కేసులో పెట్టేశాను దాన్ని. అందుకు మీరు అందరూ ప్రార్థన చేస్తే తప్పకుండా తెలియస్తాను. అందరూ ప్రార్థన చేయండి. మొన్నటి వరకు కాలు ఇరుగుపోవడం వల్ల బాధపడ్డది. ఆ బాధ ఇంకా తీరుకోకుండే మళ్ళీ ఇలా వచ్చేసింది. ఎందుకంటే మన సంఘ పెద్దలు చర్చి మొదలుపెట్టిన దగ్గర నుంచి సూర్యనారాయణ గారు, దారమ్మ గారు వాళ్ళు ఆయన కాలు బాగోలేకపోయినా సరే చర్చికి వచ్చేసిపోయాడు ఆయన. అందువల్ల నేను అందరూ ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా ఆరోగ్యం, ఆయుష్కాలను దేవుడిస్తాడు, మంచిగా చేస్తాడు. అందుకే ఇక్కడ కూడా దేవుడు అదే మాట్లాడుతున్నాడు కదా, ఏమంటున్నాడు కదా, మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారే. ప్రభువునందు స్థిర విశ్వాసం, ఇంకా నమ్మకంతో మనం ప్రార్థన చేయాలి. యేసు ప్రభువు అడిగాడు, నా కోసం కొంతసేపు నేను ప్రార్థన చేయలేదా? శరీరము బలహీనము కానీ ఆత్మ బలమైనది. నా కోసం కొంతసేపైనా మీరు ప్రార్థన చేయలేదా అని దేవుడు అడుగుతున్నాడు. శిష్యులు విసుగుపై నిద్రపోతున్నారు. ఆయన రాత్రి వేళ దూరం వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా ఈ గిన్నె నా వద్ద నుంచి తీసుకునే ప్రభా, అంతా నీ చిత్తమే, నీ చిత్తమే ప్రభా అని ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ మళ్ళీ వచ్చాడు, కొంతసేపు అక్కడ ప్రార్థన చేసి వీళ్ళు నిద్రపోతున్నారు ఇక్కడ శిష్యులు. ఎందుకంటే అప్పుడు పరిశుద్ధాత్మ లేదు వాడికి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, అదే చెప్తున్నాడు. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారి, స్థిర విశ్వాసము గలవారి. అందుకంటున్నాడు, నిర్భయముగా దేవుని వాక్యం బోధించడానికి మరి విశేష ధైర్యం తెచ్చుకోండి. దేవుని వాక్యం బోధించాలంటే కష్టమే. పరిశుద్ధాత్మ మన దేవులోకి, నా శరీరంలోకి తెచ్చుకోవాలి. నేను వాక్యం చెప్పాలంటే ప్రభా నువ్వే చెప్పాలి కానీ నేను చెప్పలేను, మీరే చెప్పండి ప్రభా. నేను పులిపెట్టుకు వచ్చి ప్రార్థన చేసుకొని ఇంటికాడ కూడా 2-3 సార్లు 2 రోజులు ప్రార్థన చేస్తాను. శుక్రవారం నుంచి ఆదివారం వరకు కూడా ప్రార్థనలో ఉంటాను. నాకు వాక్యం నువ్వే చెప్పాలి కానీ నేను చెప్పలేను తండ్రి. నా నోట్లో నుండి వాక్యాన్ని చెప్పండి ప్రభా అని ప్రార్థన చేస్తాను. అప్పుడు నేను వినడానికి ఇష్టపడతాను. అది నా సొంతంగా అయితే అది అవ్వదు, అది జరగదు. నా సొంత వాక్యం అయితే ఎవరు వినలేరు, అది జరగదు. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే నాలో చెబుతుందో అప్పుడు మీరు వింటారు, అది వినడానికి ఇష్టపడతారు. నా దేవుడు చాలా బాగా చెప్పాడు అని అనుకుంటారు అక్కడ. అందుకంటున్నాడు దేవుడి ఇక్కడ అదే చెప్తున్నాడు. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారి నిర్భయముగా దేవుని వాక్యం బోధించడానికి మరి విశేష ధైర్యం తెచ్చుకుంది. దేవుని వాక్యం చాటించడానికి ధైర్యం తెచ్చుకోవాలి, ధైర్యంగా మాట్లాడాలి. నేను స్టార్ట్ అయిన వరకు కూడా నా వాక్యం ఎలా ఉంటుందో అని చెప్పి నేను అనుకుంటాను. నేను చెప్తూ ఉంటాను, దేవుడు ఎలా మాట్లాడుతున్నాడో అది నాకు తెలుస్తూ ఉంటుంది. ఆహా ప్రభా నువ్వే మాట్లాడుతున్నావా
అని చెప్పి అనిపిస్తారు. పిలిపిటికి వాక్యం స్టార్ట్ చేసే వరకు కూడా ఒకే దేవుడు చెప్పవలసి ఉంటుందా, దేవుడు చెప్తున్నాడా అనిపిస్తుంది. దేవుడే చెప్పాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమొచ్చినాడు ఇక్కడ? దేవుని వాక్యము బోధించటకు మరి విశేష ధైర్యం తెచ్చుకోండి. కొందరు అసూయ చేతను, కళ బుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుతున్నారు. అందుకంటున్నాడు కదా, యోనాకి చెప్పారు కదా, ఈ వాక్యం కూడా అంటున్నాడు. అసూయ చేతను, కళ బుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుతున్నారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. యోనా దేవుడు స్వస్థించేశారు కదా, వాళ్ళందరూ కూడా నిలియపురాల కంటే కూడా ప్రేమ చూపించాడు, అందరికీ కూడా మంచి జరిగించాడు కదా. కానీ ఎలా చంపుతాడా, ఆ ప్రజలను ఎలా చంపుతాడా అని ఎదురు చూస్తున్నాడు. యోనా అక్కడ గుడ్డి మీద కూర్చొని చూస్తున్నాడు. ఎలా చంపితే అగ్నివర్షం కురిపిస్తాడా, ఏ విధంగా కురిపిస్తాడు అని చెప్పి చూస్తున్నాడు. అందుకంటున్నాడు కదా, ప్రతి ఒక్కరూ అలా ఆలోచించకూడదు. వాళ్ళకి మంచి జరగాలని ఆలోచించినప్పుడు అప్పుడు నీ కుటుంబానికి మంచి జరుగుతుంది. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ. అప్పుడు దేవుడిని చూశాడు. చూసి ఒక చెట్టును నాటించాడు. అప్పటికప్పుడు దేవుడు యోనా దగ్గర ఎండ కాసేస్తుంది. ఆ చెట్టు ఎప్పుడైతే నాటేశాడో చాలా నీడగా ఉంది, చక్కగా వాళ్ళందరూ చచ్చిపోతుంటే నేను చూస్తూ ఉంటాను ఇక్కడ నుంచని అనుకుంటున్నాడు యోనా. అప్పుడు అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆ చెట్టు కూడా ఒడిపోయేలా చేశాడు. ఆ ఎండ డైరెక్ట్గా తగిలేస్తుంది. ఏంటి ఎలా జరుగుతుంది, ఎండ ఎలా తగిలేస్తుంది అని చెప్పి అనుకుంటున్నప్పుడు అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. యోనా తట్టుకోనా, ఈ చెట్టు ఒడిపోయినందుకే ఇంత ఎండనా ఎందుకు వచ్చేస్తుంది అని బాధపడుతున్నారే. కోట్లాది కోట్ల మంది ప్రజలు చచ్చిపోతే నాకెంత బాధగా ఉంటుంది. తెలుసుకోవాలి. కోటాది కోట్ల మంది ప్రజలు ఈ చచ్చిపోతుంటే నాకెంత బాధగా ఉంటుంది. ఆ చెట్టు ఒడ్లు పోనేందుకు అంత బాధపడిపోతున్నావే. ఎండ కాసేస్తుంది అని చెప్పి మరి నా బిడ్డలు చచ్చిపోతే నాకు బాధ కాదా? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. అదే చెప్తున్నాడు. ఏమొచ్చినాడు ఇక్కడ? వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కష్టతో క్రీస్తును ప్రకటించుతున్నారు. మనసు పూర్తిగా ప్రేమతో వాక్యం చాటించడం లేదు. అదో రకమైన మనసుతో చాటిస్తున్నారు వాక్యం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. శుద్ధ మనసుతో కాక కష్టతో క్రీస్తును ప్రకటించుతున్నారు. కష్టతో ప్రకటిస్తున్నారు ఇక దేవుని వాక్యం. అయినేమి విషయతనే కానీ సత్యము చేతనే కానీ ఏ విధము చేత నేను క్రీస్తుని ప్రకటింపబడుచున్నాను. ఇది సత్యవాక్యం, అబద్ధం ఆడలేని వాక్యం. ఇది సత్యవాక్యాన్ని నీ నోటిలో సత్యవాక్యం ద్వారా నువ్వు ప్రకటించాలి. కానీ నువ్వు అసూయతోటి మత్సరముతో నువ్వు వాక్యం చాటిస్తే అక్కడ ప్రయోజనం ఉండదు, సంఘానికి ఆశీర్వాదకరం ఉండదు. అందుకంటున్నాడు ఇక్కడ, నువ్వు మనస్ఫూర్తిగా ఇతరులను ప్రేమించాలి, మనస్ఫూర్తిగా ఆదరించాలి. అప్పుడే దేవుడు సంతోషపడతాడు. అతను కూడా ఎలాంటి కూడా అవ్వచ్చు, మూర్ఖుడే అవ్వచ్చు, ఎలాంటి వారిని అవ్వచ్చు. కానీ నువ్వు ప్రేమతో మాట్లాడినప్పుడు దేవుడు సంతోషిస్తాడట. మరి దేవుని ముఖం మీద ఉప్పు వేశారు, కుట్టారు, ఒకటి తక్కువ దెబ్బలు కొట్టారు. సాతాను గిరగరా తిరుగుతుంది, కొడుతుంది. నుసురు వెక్కలే కొట్టింది. ఎందుకంటే యేసుప్రభు సిలువ ఎక్కడానికి వచ్చాడు. ఎందుకంటే తండ్రి మానవుడికి మరణ శిక్ష ఎప్పుడైతే చేశాడో అందుకు ఆ మరణ శిక్ష నుంచి విడుదల చేయడానికి యేసుప్రభు దెబ్బలు తింటున్నాడు. ఆ వేద వినిపిస్తున్నాడు మన కోసం. ప్రతి ఒక్కరు మారాలని ఉద్దేశంతో మంచిగా ఉండాలి. ఆయన శరీరం తింటున్నాం, ఆయన రక్తము నీ పాపేక్షను విడుదల చేసి జీవ గ్రంథంలో నీ పేరు లిఖించబడాలి. దేవుడి రక్తము చేత పరిశుద్ధపరచబడాలి, పవిత్రపరచబడాలి. అప్పుడే దేవుడు సంతోషపడతాడు. అందుకే ఆ రక్తాన్ని ప్రతి నెల మనకు దేవుడు ఇస్తున్నాడు. ఆ రక్తం ద్వారా నువ్వు పవిత్రమవుతావు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమొచ్చినట్టుగా
ఆయన నేను నిశ్చేతనే కానీ సత్యము చేతనే కానీ ఏ ఋతువు చేతనేడు క్రీస్తు ప్రకటించబడుచున్నాడు. ఎలాగైతేనే మొత్తం దేవుని వాక్యం చాటించబడిపోతుంది ప్రతి ఒక్కరికి కూడా. అది దేవుడు సంతోషపడుతున్నాడు, ఆ మాటకి ఆనందపడుతున్నాడు ఇక్కడ. అందుకు నేను సంతోషించుచున్నాను. దేవుడు సంతోషిస్తున్నాడట. ఇక ముందు నువ్వు సంతోషిస్తున్నావు, ఇక ముందు కూడా నేను సంతోషిస్తాను. ఇంకా దేవుని వాక్యం చాటించబడుతుంది, ప్రతి ఒక్కరు తెలిసిపడుతుంది. ఒక రోజు కాకపోతే ఒకరైతేనా మారుతాం. దేవుడు ఒక దినాన్ని చెప్పాడని మారుతాం, మంచిగా అవుతాం. మరియు నేను ఏ విషయంలో సిగ్గుపడక ఎప్పటి వలన ఇప్పుడు పూర్ణ ధైర్యంతో బోధించడం వలన నా బ్రతుకు మూలముగా సరే చావు మూలముగా సరే క్రీస్తు నా శరీరము గర్వపరచను. ఎందుకంటే మన శరీరము ఆత్మ కూడా దేవుడే. నువ్వు అనుకుంటున్నా నేను శరీరం మట్టిలో కలిసిపోతుంది, అందుకు ఆత్మ ఒకటే దేవుడికి ఇచ్చేస్తే సరిపోతుంది అంటే కుదరదు. ఈ శరీరం కూడా దేవుడిది, ఈ శరీరంలో ఆత్మ కూడా దేవుడిది. అప్పుడే దేవుడు సంతోషపడతాడు. అదే అంటున్నాడు, నువ్వు ప్రార్థన చేయడానికి రోడ్డు మీద ఎవరికైనా ప్రార్థన చేయడానికైనా దేనికి నువ్వు సిగ్గుపడకూడదు. ప్రార్థన చేయి, రోడ్డు మీద అవ్వచ్చు, 10 మంది ఉన్న దగ్గర ఏమైనా చేయొచ్చు, ప్రార్థన చేయాలి. దేవుడు సంతోషపడతాడు. నువ్వు సిగ్గుపడ్డానుకో నువ్వు సేవ చేయలేవు, నువ్వు సేవ చేయలేవు, నువ్వు సిగ్గుపడితే. దేవుడు ఏమంటున్నాడు, సిగ్గుపడకు, గట్టిగా ప్రార్థన చేయి, గట్టిగా బైబిల్ చదువు. ఇవే కాకుండా పక్క వాళ్ళు కూడా వింటారు నువ్వు గట్టిగా చదివితే బైబిల్. సిగ్గుపడ్డానికి వీలేదు. అతను వాళ్ళు ఏమనుకుంటారని మనకు అవసరం లేదు. మనం ఎంతవరకు ఏం చేస్తున్నాం అదే మనకు కావాలి. కానీ ఇతరులకు ఎంతమంది మనం సంతోషపరచగలం, కొంతమందిని సంతోషపరచగలం, కొంతమంది మనం సంతోషపరచలేకపోయినా దేవుడు ఎలా చెప్పాడు అలా చేసుకోకూడదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమొచ్చినాడు, యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా ఉండవలను. యేసు యొక్క ఆత్మ మనలో సమృద్ధిగా ఉండాలి. ఆయనే దేవుడు తండ్రి కుడిపార్శ్వానికి వచ్చి మన కోసం విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. ఆయనే మనకన్నీ కూడా. అందుకంటున్నాడు, యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలన ఆ ప్రకటన నాకు దర్శనార్థముగా పరిణమించడం విధం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. అందుకంటున్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే మరీ దేనికి భయపడకూడదు. చావు కానీ దేనికి భయపడకూడదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే సూర్యాన్ని గారు దావమ్మ గారు చాలా ప్రార్థన పొందండి, చాలా ఎక్కువగా మంచిగా చర్చలో. అందుకంటున్నాడు ఇక్కడ మార్త యేసు వచ్చిచున్నాడు అని. ఎందుకంటే మరియు మార్తలందరూ కూడా దేవునిలో ఉన్నారు. కొంచెం మార్త ఎక్కువ లేదనుకోండి, మరియు ఉన్నది. తన తమ్ముడు కూడా దేవునిలో లేడు, లాజరు ఊరి మీద తిరుగుతున్నాడు. అతను అలాంటి అతను జబ్బు చేసింది. జబ్బు చేసిన తర్వాత యేసుతో వస్తే బాగున్నా అని చెప్పి అనుకుంటున్నారు వాళ్ళ ప్రజలందరూ కూడా. ఈ లోపల ప్రభు వచ్చాడు. మరియు మాత్రం ఇంట్లోనే ఉండిపోయింది. మార్త పరిగెత్తుకుని వచ్చి ఆయనతో మాట్లాడుతుంది. ఇక్కడ ఏమని మాట్లాడుతుంది, మార్త యేసు వచ్చిచున్నాడని విని ఆయన ఎదుర్కొని వెళ్ళని కానీ మరి ఇంటిలో కూర్చొని వెళ్ళని. మార్త యేసుతో, ప్రభా నీవు ఇక్కడ ఉండని అట్లా నా సహోదరుడు చావకుండా, నువ్వు ఇక్కడ ఉంటే మా దగ్గర నా సహోదరుడు చచ్చిపోకూడదు అని చెప్పి బాధపడుతుంది ఇక్కడ. అందుకని చావకుండా ఇప్పుడైనా నీవు దేవుని ఏమడినను దేవుడు నీకు అనుభవించలేదండి. నువ్వు తండ్రిని అడిగితే తప్పకుండా నా సహోదరుడు బతుకుతాడు, నా సహోదరుడి గురించి నా తండ్రిని అడుగు అని యేసుతో చెబుతుంది అక్కడ మార్త. యేసు నీ సహోదరుడు మరలా లేచినని ఆమెతో చెప్పగా, ఎందుకంటే తండ్రితో చెప్పక్కర్లేదు, నీ సహోదరుడు లేస్తున్నాడు, నాకు ఆ నమ్మకం ఉంది, లేస్తున్నాడు అన్నాడు దేవుడు అక్కడ చెప్పగా, మార్త ఆయనతో అంచెన కూడా పునరుద్ధారమందు లేచినని నేను దగ్గరండి. ఎందుకంటే నువ్వు మళ్ళీ రెండోసారి వస్తావు కదా ప్రభా, అప్పుడు లేస్తాడని నేను అనుకుంటున్నాను అని చెప్పాను మార్త. కాదు, దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ, అందుకు యేసు పునరుద్ధారమును జీవము నేనే, నేను మళ్ళీ లేపేవాడు నేనే, ప్రాణం ఇచ్చేవాడు నేనే, సమస్తం నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్పెవరు పరలోక రాజ్యం ప్రవేశిస్తుంది. అంతా నేనే ఉన్నాను. పునరుద్ధారము జీవము, అందుకంటున్నాడు జీవమును నేనే, అంటే నేనే. ప్రాణం పోసేవాడు నేనే, ప్రాణం తీసుకునేవాడు కూడా నేనే, గాలి పరిచేవాడు నేనే, గాలి కట్టేవాడు నేనే. అదే అంటున్నాడు ఇక్కడ. యేసు పునరుద్ధారమును జీవము నేనే, నా యందు విశ్వాసం వచ్చేవాడు. ఎందుకంటే విశ్వాసంతో నమ్మాలి.
అపనమ్మకంతో ఉండకూడదు. ఇది అవుతుందా లేదా, ఇది అవుతుందా లేదా అనుకోకూడదు. నమ్మకం కలిగి ఉండాలి. అప్పుడే దేవుడు స్వస్థిస్తాడు. మనం ఏ కార్యం గురించి ప్రార్థన చేసినా ఇది అవుతాది అని నువ్వు ప్రార్థన చేసినప్పుడే అది జరుగుతుంది. అపనమ్మకంతో అడిగితే దేవుడు ఇవ్వడు. అందుకంటున్నాడు, విశ్వాసం వచ్చేవాడు చనిపోయినా బ్రతకదు, చచ్చిపోయినా బ్రతుకుతాడు. విశ్వాసంతో దేవుడి మీద నమ్మకం ఉంటే చనిపోయిన వాడు కూడా బ్రతుకుతాడు. అందుకంటున్నాడు, ఏమొచ్చేవాడు బ్రతికి నాయనందు విశ్వాసం వచ్చే ప్రతివాడు, బ్రతికి నాయనందు విశ్వాసం వచ్చేవాడు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు, ఎప్పుడు చనిపోడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుడి మీద విశ్వాసం, ఆ నమ్మకంతో నువ్వు ప్రార్థన చేస్తే చచ్చిపోరు. అందుకంటున్నాడు, నుంచి ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాడు. నమ్ముతున్నావా మాత? నేను మాట్లాడే మాట నువ్వు నమ్ముతున్నావా అని అడిగాడు. ఎందుకంటే నమ్మాలి. భర్త మీద భార్య, భార్యకున్న భర్త మీద, తల్లిదండ్రుల మీద బిడ్డలు నమ్మాలి. నమ్మకపోతే కుదరదు. అది నమ్మినప్పుడే దేవుడు సంతోషపడతాడు. అలాగే దేవుడి మీద కూడా మనకు నమ్మకం ఉండాలి. ఇది దేవుడు చేస్తాడు, ఇది అవుతుంది అని నమ్మకం నీలో ఉన్నప్పుడు చచ్చిపోయిన వాడు కూడా బ్రతికేస్తాడు. ఇంకేముండదు అక్కడ. ఆ నమ్మకం నీలో ఉండవచ్చు. అదే చెప్తున్నాడు ఇక్కడ. ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమె అడిగాను. ఆమె అవును ప్రభువా, నీవు ఈ లోకం మీద రావాల్సిన దేవుని కుమారుడు అయిన క్రీస్తువును నమ్ముచున్నారని ఆమె చెప్పాను. ఈ లోకం మీద రావాల్సిన దేవుని కుమారుడు అని నేను నమ్ముతున్నాను ప్రభువా. అందుకే కదా ప్రజలందరూ జనసమూహం వచ్చేస్తారు. అప్పటికి మాట్లాడుతూ 4 రోజులు చనిపోయాడు. 4 రోజులు అయిపోయింది ప్రభా, నువ్వు వెళ్తానంటున్నావు, వాసన వచ్చేస్తుంది ప్రభా అని దేవుడితో చెప్తుంది మార్త అక్కడ. ఎందుకంటే మార్త వంటగదిలో వంట చేసావు కదా. అందువల్ల అప్పుడు అన్నాడు, మార్త నువ్వు దేవుని భరించుంది కదా అన్నాడు. అప్పుడు దేవుడు కన్నుల పెట్టి ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి నీవు నా ఉన్నందుకు నీ కృతజ్ఞతలు చెల్లించుతున్నాను. లాజరు బయటలో ఉన్నాడు. సమాధిలో ఉన్న లాజరు బయటకు వచ్చేసాడు. అలాగే మనము కూడా విశ్వాసంతో ప్రార్థన చేస్తే దానవ గారు కూడా డిశ్చార్జ్ ఇంటికి వచ్చేస్తాడు. అందువల్ల విశ్వాసంతో ప్రార్థించి అప్పుడు దేవుని కార్యం చేస్తాడు. దేవుని పరిస్థితి